అసోసియేషన్ రిజిస్టర్ నంబర్ H195 సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి గాను రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైన ప్రతినిధులందరూ హాజరవడం జరిగింది. ఈ సమావేశం ద్వారా మాజీ కోశాధికారి గారైనటువంటి వేముల దుర్గాప్రసాద్ గారు ప్రస్తుత కమిటీకి ఉన్నటువంటి వారు గౌరవాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఈ మధ్యనే వారు చనిపోవడం జరిగింది. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, అలాగే ఒక సాధారణ కార్పెంటర్ చేసుకుంటూ ఒక విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్కి డైరెక్టర్ హోదాలో నియమింపబడినటువంటి కర్రి అప్పలస్వామి గారిని రాజమండ్రి నుంచి, అలాగే కర్రి శేషగిరిరావు గారు విజయవాడ జగ్గేపేట నుంచి కూడా వారిరువురిని ఘనంగా అసోసియేషన్ తరఫున సన్మానించుకోవడం జరిగింది. అదే కాకుండా మరి రాష్ట్రంలో ఉండేటటువంటి వడ్రంగి వృత్తిలో వచ్చినటువంటి అధునాతన పరిజ్ఞానం, టెక్నాలజీ, ఎందుకనంటే ఇలాగా పాత పద్ధతిలో ఆ పరిజ్ఞానం కానీ, ఆ హార్డ్వేర్ వాడే విధానం కానీ అవన్నీ కూడా ఒక ప్రైవేట్ కంపెనీ ఓజోన్ అనే కంపెనీ వారు ఒక అవగాహన సదస్సులాగా వారి యొక్క అవేర్నెస్ చేస్తూ మరి వచ్చినటువంటి కార్పెంటర్ సోదరులందరికీ కూడా వారు ఒక చిన్న బహుమతిగా ఇవ్వటం జరిగింది. వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరిగింది. మరి ఇదే కాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి వడ్రంగ పనిచేసేటటువంటి వృత్తిదారులు ఎవరికి కూడా వారంలో ఖచ్చితంగా 6 రోజుల పాటు పని లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా ఈ రోజున రాష్ట్ర కమిటీ చర్చించడం జరిగింది. చర్చిస్తూ ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్మించబడుతున్నటువంటి అమరావతి నిర్మాణంలో దాదాపుగా ఇప్పటికే 10,000 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు, మరి అదే కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా వచ్చి ఇక్కడ సంపదను తీసుకెళ్లటం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న కార్పెంటరీ వృత్తిదారులుగా మేమందరం కూడా చాలా ఆవేదనకు గురవుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేమైతే ఒక డిమాండ్ గట్టిగా వినిపిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు ఉన్నటువంటి ప్రతి కార్పెంటర్ సోదరుడికి కూడా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేయాలని, ఇక్కడ వారికే ఈ యొక్క కాంట్రాక్టులు కానీ సబ్ కాంట్రాక్టులు కానీ అందించే విధానాన్ని అవసరమైతే చట్ట సవరణ చేసైనా సరే లోకల్ కార్పెంటర్స్కి కల్పించడానికి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని అంటే ఈ చిన్న చిన్న కార్పెంటరీ వృత్తిదారుల టెక్నాలజీని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్ని ఈ సమస్య అన్నీ కూడా మేమే తీసుకొచ్చామనేటటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వడ్రంగి వృత్తికి సంబంధించినటువంటి స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్ అనేది లేదు అనే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఒక 6 నెలల లోపలే వడ్రంగి వృత్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాల్సిందిగా, తద్వారా ఏదైతే మీరు చెబుతున్నటువంటి ఇంటింటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అనేటటువంటి కళ సాకారం అవడానికి ఇది కూడా ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నా పేరు అబ్దుల్ సలాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడినండి. మేము కోరుకుందల్లా ఒకటే అసోసియేషన్లో విడివిడిగా ఉండకుండా అందరం ఒక తాటిపైకి వచ్చి కార్పెంటర్లంతా ఒకటే అని చెప్పి ఈ సంఘాన్ని బలోపేతం చేస్తే ఎవరైనా సరే నుంచోబెట్టి మనకు కావాల్సిన పదవులు సాధించుకోవచ్చు. మనం కార్పెంటర్లం కాబట్టి కార్పెంటర్ల ఐక్యతగా అందరం కలిసి ఉండి అన్ని సంఘాలు ఏకంగా ఉండి అందరం కలిసి కట్టుగా పనిచేస్తే ఏ పనైనా సాధించుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఏ పని చేసేది అనేది కాదు, కార్పెంటర్ వృత్తి లేదే ఏ బిల్డింగ్ కట్టే ప్రసక్తి లేదు. కాబట్టి కార్పెంటర్లంతా కలిసి ఉండి ఒకే సంఘంగా ఏర్పడి ఈ సంఘాన్ని బలోపేతం చేస్తే చాలా బాగుంటుందని, ఈ సంఘాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా వాటిని మర్చిపోయి ఏక సంఘంగా కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇట్లా అబ్దుల్ సలాం, విజయవాడ.